గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం 8th క్లాస్లో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్ లో ఉన్న సమ్స్ చేద్దాం. ఎక్సర్సైజ్ 9.4 అమ్మ. దాంట్లో ఫస్ట్ రోమన్లో సెకండ్ సమ్ చేద్దామమ్మా. సో ఏం చేయమన్నాడు? మల్టిప్లై ద బైనామియల్స్. బైనామియల్స్ ఏంటి? 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనామియల్ అంటాం. 2 టర్మ్స్ ఉన్న ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ మనం ఏమంటాము? బైనామియల్ అంటాం. సో ఇది తీసుకుందాం. 2x + 5 మల్టిప్లై చేయాలి కాబట్టి 4x - 3 ఈ రెండు తీసుకుందాం. ఓకేనా? సో 2x తీసుకుని దేన్ని మల్టిప్లై చేయాలి? 4x ని మల్టిప్లై చేయాలి. కాబట్టి ఎలా రాసుకుంటాము? 2x ఒక బ్రాకెట్ లో, 4x ఒక బ్రాకెట్ లో. తర్వాత మనం ఏం రాయాలి? ప్లస్ రాయాలి. చూడండి పిల్లలు, తర్వాత మనం ఇదే 2x తీసుకుని ఈసారి దేన్ని మల్టిప్లై చేయాలి? -3 ని మల్టిప్లై చేయాలి. దేన్ని మల్టిప్లై చేయాలి? -3 ని మల్టిప్లై చేయాలి. 2x ఇంటూ -3, 2x ఇంటూ -3. తర్వాత మనం ఏం రాసుకోవాలి? ప్లస్ రాసుకోవాలి. ఈసారి దేన్ని మల్టిప్లై చేయాలి? 5 తీసుకుని 4x ని మల్టిప్లై చేయాలి. 5 ఒక బ్రాకెట్ లో, 4x ఒక బ్రాకెట్ లో రాయాలి. సరేనా? తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత మనం ఏం సింబల్ యూజ్ చేయాలి? ఏమ్మా? ప్లస్ సింబల్ యూజ్ చేయాలి. ఓకేనా? ప్లస్. ఈసారి ఇదే 5 తీసుకుని దేన్ని మల్టిప్లై చేయాలి? -3 ని మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో 5 ఇంటూ -3, 5 ఇంటూ -3. సో ఇప్పుడు చూడండి, నెంబర్స్ మల్టిప్లై చేయండి. 2 4s are 8, 2 4s are 8. ఇక్కడ పవర్ ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. సో x ఇంటూ x² అని చెప్పొచ్చు, లేకపోతే x పవర్ 1 + 1 2 అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ప్లస్ బ్రాకెట్ లో ఏముంది? వెరీ గుడ్, మైనస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్, మైనస్. 2 3s are 6x, 2 3s are 6x. ఇక్కడ ప్లస్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ప్లస్ రాసేయండి. 5 4s are 20. తర్వాత ఏముంది అక్కడ? x. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ బ్రాకెట్ లో మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. బ్రాకెట్ అంటే మీనింగ్ ఏంటి? మల్టిప్లికేషన్, ఇంటూ చేయాలన్నమాట. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్. 5 3s are 15, 5 3s are 15. ఇప్పుడు చూడండి, లైక్ టర్మ్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నాయి. చూడండి, ఇది సేమ్ టర్మ్స్ ఏమంటామమ్మా? ఏమంటాము? లైక్ టర్మ్స్ అంటాం. వెరీ గుడ్. సో 8x². మరి లైక్ టర్మ్స్ లో ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. ఏం చేద్దాము? సబ్ట్రాక్షన్ చేయాలి. 20 లోంచి 6 తీసేస్తే ఎంత? 14. మరి ఏ 14 అది? మైనసా ప్లస్సా? ప్లస్. బిగ్గర్ నెంబర్ సైన్ వేసుకోవాలి. ప్లస్ -15. అర్థమైందమ్మా? సో దీని ఆన్సర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో సమ్ చేద్దాం. ఈ సమ్ చేద్దాం, సరేనా? ఇది నోట్ చేసుకోండి, తర్వాత ఈ సమ్ చేద్దాం. ఓకేనా? రైట్. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఎలా చేస్తాము? y - 8 ఇంటూ ఎంతమ్మా? 3y - 4. ఇందాక లాగానే ఏ రెండింటిని మల్టిప్లై చేయాలి? y తీసుకుని దీన్ని మల్టిప్లై చేయాలి, అదే y తీసుకుని దీన్ని కూడా మల్టిప్లై చేయాలి. సో -8 తీసుకుని దీన్ని మల్టిప్లై చేయాలి, -8 తీసుకుని -4 ని మల్టిప్లై చేయాలి. సరేనా? చేద్దామా మరి? సో చెప్పండి, ఫస్ట్ ఏ రెండింటిని మల్టిప్లై చేయాలి? y ఇంటూ y ఆఫ్, లేకపోతే బ్రాకెట్ 3y. y ని మల్టిప్లై చేయాలి. సింబల్ ఏం రాయాలి? ప్లస్ రాయాలి. తర్వాత ఇంకోసారి ఏం చేయాలమ్మా? ఇంకోసారి y ఇంటూ బ్రాకెట్ ఆఫ్ -4, y ఆఫ్ -4. తర్వాత సింబల్ ఏమి రాయాలి? ప్లస్ రాయాలి. 8 ఇంటూ, ఈసారి చూడండి ఇక్కడ -8 ఉందా? సో -8 ఇంటూ 3y, -8 ఇంటూ 3y. తర్వాత ప్లస్ రాయాలి. -8 ఇంటూ -4. చూడండి, ఇప్పుడు 3 అనే నెంబర్, ఇక్కడ ఏ నెంబర్ లేకపోతే ఏ నెంబర్ ఉన్నట్టు? 1 ఇంటూ 3 3. సో y ఇంటూ y² అలా నేర్చుకోవాలి. y ఇంటూ y² నేర్చుకోవాలి. లేకపోతే పవర్ 1 ఏం చేయాలి? యాడ్ చేయాలి. తర్వాత ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ 4 ఇంటూ y 4y. తర్వాత నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్, 8 ఇంటూ 3 24y. తర్వాత ప్లస్
తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందా ప్లస్, రెండు సేమ్ సింబల్స్ ఉంటే ప్లస్ అవుద్ది. ఓకేనా, రెండు డిఫరెంట్ సింబల్స్ ఉంటే మైనస్ అవుద్ది. 8 4 32. ఓకేనా, ఒక్కటి కూడా మిస్టేక్ రాకూడదు. 8 4 32. ఇప్పుడు దీంట్లో లైక్ టర్మ్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకని మైనస్ మైనస్ ఎడిషన్ కాబట్టి. ఈ రెండు లైక్ టర్మ్స్ ఎందుకు? ఇది వైనే ఇది వైనే. సో 3y² -4y -28y -4y 24y -28y +32. ఓకేనమ్మా, గుడ్. ఈ రెండు సమ్స్ ప్రాక్టీస్ చేయండి ఈరోజు.